భారత్ మాతాకి ఆమె ముందు అది చెప్పాలి. కృష్ణారెడ్డి గారితో కలిసి పనిచేశాను. ఇంకా చాలా సినిమాలు గోస్ట్గా పనిచేశాను, సూపర్ హిట్ సినిమాలు. ఇప్పుడు అవన్నీ అసందర్భం. కానీ ఇప్పుడు నేను ఫస్ట్ చేస్తున్న డైరెక్షన్ భారతీయన్స్. నేను చేసిన రొమాంటిక్ మూవీస్ చాలామంది ఇదే అడుగుతున్నారు నన్ను, లవ్ స్టోరీస్ ఇవన్నీ చేస్తూ ఇప్పుడు సడన్గా ఏంటిది దేశభక్తి సినిమా అంటున్నారు. ఈ సినిమాలో కూడా లవ్ స్టోరీ కాదు, లవ్ స్టోరీస్ ఉంటాయి, ఫ్యామిలీ కూడా ఉంటుంది, అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి దేశభక్తితో కలిపి. ఈ సినిమా స్టోరీ అవుట్లైన్ మీకు చెప్తున్నాను, ఇదేం పెద్ద ట్విస్ట్ ఏం లేదు. ఇందులో ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు, ముగ్గురు ఒకరికొకరికి పరిచయం లేదు, కానీ ఒక ప్లేస్లో కలుస్తారు. వాళ్ళందరూ ప్రయాణం మొదలు పెడతారు. ఎందుకు, ఎక్కడికి, ఈ ప్రయాణంలో చివరికి ఎవరు ఏమయ్యారు అనేదే ఈ సినిమా. ఈ సినిమా తీయడానికి చాలా కష్టాలు పడ్డాము. ఈ సినిమాలో మాకు మెయిన్ విలన్ చైనీస్ పీపుల్, నాట్ పీపుల్, చైనీస్ ఆఫీసర్స్. అయితే ఈ సినిమా ఈ సబ్జెక్ట్ తీయడానికి నాకు హైదరాబాద్లోనో ఈ మధుమల అడవిలోనూ తీయలేను. సో నేను చైనా బార్డర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ రకరకాల పర్మిషన్స్ తీసుకున్నాము, నానా కష్టాలు పడ్డాము, సినిమా తీసాము. ఆ కష్టాలన్నీ ఈ మధ్యనే ఒక పేపర్లో చెప్పాను, మళ్ళీ మీకు ఓపిక ఉందంటే మళ్ళీ చెప్తాను. చిన్న చిన్న కష్టాలు ఏంటంటే, అక్కడ సిక్కింలో ల్యాండ్ స్లైడింగ్ అనేది ఎక్కువ జరుగుతుంటుంది. చిన్న వ్యాలీస్, అంటే ఒక వెహికల్ వస్తే పక్కన ఇంకో వెహికల్ కష్టంగా వెళ్ళాలి. అట్లాంటి చోట కొండ చర్యలు విరిగి బండలు మీద పడుతుంటాయి. అంటే మన అదృష్టం, మన కారు మీద పడవచ్చు లేదా పక్కన కూడా పడవచ్చు, అలా ఉంటాయి సిచ్యువేషన్స్. సరే, ఇది ఒక పక్కన జరుగుతుంటే నాకు అసలే హైట్స్ ఫోబియా, నాకు భయం కింద చూస్తే, అంత ఎత్తు నుంచి చూడడం. అలాగా బిగుపట్టుకొని వెళ్ళేవాడిని. కార్లో కూర్చున్న వాళ్ళు సైలెంట్ కూర్చోకుండా, అంతకు ముందు రోజు కారు ఒకటి పడిపోయిందంట వ్యాలీలో, ఎంతమంది చచ్చిపోయారో తెలుసా, ఇవి మాట్లాడుతుంటారు. సో ఇవన్నీ, ఈ భయం ఒకటి నాకు. అక్కడికి వెళ్ళాక ఫారెస్ట్లో అవి విచిత్రమైన చిన్న చిన్న పురుగులు ఎగురుతుంటాయి. అవి దోమలు కావు, అవి ఏంటో తెలియవు, వచ్చి డైరెక్ట్ కుట్టేస్తుంటాయి మనుషుల్ని. నేను యాక్షన్ అనగానే వాళ్ళంతా చేతులు ఇట్లా ఊపుకుంటూ సారీ సార్ అంటుంటారు. వీటన్ని ఊపుకుంటూ, ఈలోగా కాళ్ళకు ఒక కెమెరామెన్ అసిస్టెంట్ గట్టిగా అరిపి చేసి చూస్తే అతని కాళ్ళకి జలగలు ఉన్నాయి పట్టుకొని. ఎప్పటి నుంచి రక్తం పీలుస్తున్నా తెలీదు. అరే ఏంటి ఇది జలగలు అని చూస్తే అందరి కాళ్ళకు ఉన్నాయి. సో అందరు అది పీక్త రావు, చాలా కష్టంగా లాగాలి అవి. సో దూరం నుంచి వేరే విలేజ్ నుంచి ఉప్పు బస్తాలు తెప్పించి అందరూ కాళ్ళ వేసుకొని, షూలోను చెప్పులోను ఉప్పు బస్తాలు వేసుకొని అలా షూటింగ్ కంటిన్యూ చేశాము. ఈ ఆర్టిస్టులు అయితే ఎంత కష్టపడ్డారంటే చాలా కోఆపరేషన్ ఇచ్చారు. చాలా ఇసుకలో చాలా మైల్, అంటే నడవాలి, 1 మైల్ దూరం నడవాలి లోపలికి, ఎందుకంటే అక్కడ వెహికల్స్ పోవు. ఇసుకలో కొంచెం దూరం రాగానే వెహికల్స్ ఆగిపోతాయి. ఇంకా అక్కడి నుంచి ఎక్విప్మెంట్స్ అన్నీ మోసుకుంటూ, అక్కడ ఇతను డైరెక్టరు లేకపోతే ఇతను అప్రెంటిస్ అలా ఏం లేదు, అందరూ ఈక్వల్, అందరు కలిసి కష్టపడ్డాం. ఈ సినిమాలో క్యారెక్టర్స్కు పేర్లు ఉండవు. వాళ్ళ భాష ఏది మాట్లాడతారో అలా ఉంటుంది. ఈ అమ్మాయి పేరు సినిమాలో పంజాబీ, షీఈ్ ఫ్రమ్ పంజాబ్. ఒరిజినల్గా కూడా అమ్మాయి పంజాబీయే, చండీగఢ్ నుంచి వచ్చింది. అలాగే ఒక అమ్మాయి బెంగాలీ, ఆ అమ్మాయి పేరు బెంగాలీ, అతను తెలుగు. సో క్యారెక్టర్స్ కూడా ఒకరినొకరు ఇలాగే పిలుచుకుంటుంటారు, ఏ బెంగాలీ, ఏ మిస్టర్ తెలుగు బాయ్, ఇలాగే ఉంటాయి సినిమాలో క్యారెక్టర్ పేర్లు. సో ఇది చాలామంది చాలా యూనిక్, కొత్తగా అనిపించింది. ఆ పేర్లు పిలుచుకోవడమే కాదు, మొత్తం సినిమానే కొత్తగా ఉంటుంది. ఎంత చెప్పినా మా సినిమా గురించి మేము డబ్బా కొట్టినట్టే ఉంటుంది. కానీ ఈ సినిమాని మేము ప్రీమియర్ షోలో వేసాము. వెంకయ్య నాయుడు గారు, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్, ఆయన చూశారు, సేమ్ ఇక్కడే ప్రసాద్ ల్యాబ్లో. ఆయనకు అర్జెంట్ పని ఉంది, వెళ్ళిపోవాలి. కానీ సినిమా ఎండ్ టైటిల్స్ వచ్చినా కూడా అలాగే ఇన్వాల్వ్ అయ్యి అలాగే చూస్తున్నారు లాస్ట్ అయిపోయే వరకు.
తర్వాత ప్రెస్ మీట్ ఒకటి ఆయన పిలిపించి చెప్పి సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది అని ఆయన రికమెండ్ చేశారు. తర్వాత ఎక్స్ ఆర్మీ పీపుల్ని పిలిపించాం. వాళ్ళు ఎంతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఇక్కడే ఇదే వేదిక మీద. ఒక ఆయన అయితే మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మళ్ళీ ఈ సినిమా చూసి ఏడ్చాను, అంత ఎమోషనల్ ఫీలింగ్ వచ్చింది నాకు అని ప్రెస్ ముందు చెప్పాడు. అప్పుడు కూడా మీరందరూ ఉండి ఉంటారు. తర్వాత వీళ్ళ కాకుండా జనరల్ కామన్ పీపుల్ చాలామందికి ప్రీమియర్ షో వేసాం. సాఫ్ట్వేర్ పీపుల్ కానీ, హౌస్ వైఫ్లు కానీ, చిన్న పిల్లలు అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి నచ్చింది. ఒక మాస్ అతను, కంప్లీట్ మాస్, అతని పేరు గుర్తులేదు, అతను నాకు పరిచయం కూడా లేదు. కానీ వీళ్ళన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు చూశాను నేను. అసలు ఈ సినిమా చూస్తుంటే చైనాకి వెళ్ళి ఒక్కొక్కరిని నరికేయాలనిపిస్తుంది నాకు అన్నాడు. అంత ఎమోషనల్ ఫీల్ అయ్యారు ఒక్కొక్కరు. సరే, ఇప్పుడు మా ప్రొడ్యూసర్ శంకర్ నాయుడు, ఆయన అమెరికాలో ఫేమస్ సర్జన్, ఎన్నో క్యాన్సర్ క్యూర్ చేస్తుంటారు ఆయన. ఇండియాలో కూడా చాలామందికి క్యాన్సర్ ఉందని ఇప్పుడే గుర్తుపట్టాడు ఆయన. ఎందుకంటే మా సినిమా కొన్ని సెన్సార్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంది. వాళ్ళకు వచ్చిన క్యాన్సర్ ఏంటో అర్థం కాలేదు ఆయనకు కూడా. సో ఆ కష్టాలన్నీ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారు మాట్లాడతారు. నేను మళ్ళీ చెప్తాను. ఐ థింక్ ఇప్పుడు ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చినటువంటి సంగీత దర్శకుల్లో ఒకటైనటువంటి హలో, నా పేరు నిరోజ్ అండి. ఇక్కడికి వచ్చిన నా మీడియా సోదరులందరికీ, మిగతా గెస్ట్స్ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. సార్ చెప్పినట్టు ఈ సినిమాకి చాలా కష్టపడ్డాము. చైనా బార్డర్ వరకు వెళ్ళి ఈ సినిమా షూట్ చేసాము. 1-2 అనేది కాదు, చాలా అనేక సీన్లు రీటేక్లు జరిగినాయి. సన్లైట్ ఫేడ్ అవటం వల్ల కొన్ని సీన్స్ అయితే ఒక క్లిఫ్, ఒక కొండ ఎక్కాలి. అదొక ఆల్మోస్ట్ 150-200 ఫీట్ ఉన్న క్లిఫ్. అది ఎక్కుతున్నప్పుడు మధ్యలో ఆ రోప్, ఏదైతే సేఫ్టీ రోప్ ఉంటుందో, అది కట్ అయిపోయింది అండ్ లైట్ ఫేడ్ అవుతుంది. ఆ సీన్ ఆ రోజు అయిపోవాలి, ఎందుకంటే రేపు ఆ లొకేషన్ లేదు, లొకేషన్ షిఫ్ట్ చేస్తున్నాం. అది సార్కి ఎవరికి చెప్పకుండా ఆ సీన్ కంప్లీట్ చేసి పైకి వచ్చిన తర్వాత ఎవరైతే సేఫ్టీగా రోప్స్ అవన్నీ పెట్టారో వాళ్ళు అంటున్నారు రోప్ కట్ అయిపోయిందని కదన్నా ఎందుకు చెప్పలేదని. ఎందుకంటే మాకు ఆ సీన్ ఆ రోజు అవ్వటం అంత ఇంపార్టెంట్. ఈ సినిమా కోసం అని చెప్పి మేము పడిన కష్టం అంతా ఇంత కాదు. అండ్ అట్లానే దీన్ రాజ్ సార్ గారికి, శంకర్ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇన్ దిస్ మూవీ. రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ నా మొదటి సినిమానే ఒక దేశభక్తి సినిమా అవటం చాలా సంతోషంగా ఉంది. అది ప్రతి వాళ్ళకి దొరికే అవకాశం కాదు. నాకు దొరికినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. ప్లీజ్ డూ సపోర్టర్స్. మా మూవీ భారతీయన్స్ 14th రోజు రిలీజ్ అవుతోంది, 14 జూలై, ఇంకో 2 రోజుల్లో. సో ఎక్కడ ఈ సినిమా ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. ప్లీజ్ చూడండి, చూసి మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ నీరజ్. Andariki Namaskaram and Sat Sri Akal. I am actress and author Samaira Sandhu, and I'm feeling so glad to be here in Hyderabad today. Thank you, wonderful Hyderabad media, to come here and cover us. And this is such a beautiful evening where I come and promote my Telugu film Bharatiyans with such a beautiful message. And I would love to see you all in cinemas on 14th of July. I have had a wonderful, wonderful journey with this film. It was a long journey because we started 2 years back, and now the baby, the product, the very dear product of ours will be yours on 14th of July. And I'm looking for the overwhelming reactions from all of you, because we had amazing time shooting it. There are wonderful experiences, so many stories to tell, but I think they would be even more interesting after the success, because they'll speak more volumes about what we have done to bring this wonderful product in front of you. All my co-artists, especially Niroz, have been amazing. Deen Raj sir did a wonderful job with the screenplay and the direction.
Shankar sir is a power behind the whole product, his idea, his conception, because he wanted to produce patriotic movies with the new banner, and I'm so fortunate to be part of such a wonderful endeavor of his. And what more I could have asked for? And it's so amazing to see you all coming here and being a part of this event and supporting us. Thank you so much, everyone who has come here. And anything you would like to ask, please? Thank you. I'll pass it on to చిత్ర Satya సంగీత Kashyap. దర్శకుడు Yeah. సత్య మా ప్రొడ్యూసర్ గారు యాక్చువల్లీ నాకు ప్రొడ్యూసర్ గారిని చూస్తుంటే స్పాట్ కాస్ట్ ఒక యోధుడు అనమాట. ఆయన 2 సంవత్సరాల నుంచి మీ ఐ లవ్ యూ సార్, నిజంగా అంత ప్యాషనెటిక్గా మీరు అలా ఐఎమ్ ఆల్వేస్ ఐ లవ్ విత్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది, సాంగ్స్ అన్నీ నేషనల్ వైడ్ చాలా వైరల్ అయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీన్ రాజ్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు అందరూ డిన్నర్ చేసి వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.